తెలుగు సీజన్ 8లో ప్రస్తుతం వైల్డ్ కార్డ్ ఎంట్రీ మ్యాటర్ ప్రకంపనలు సృష్టిస్తోంది. 12 మంది కొత్త వాళ్ళు హౌస్లోకి వస్తారని బిగ్ బాస్ చెప్పినా కేవలం ఒక 5-6 మాత్రమే కన్ఫర్మ్గా హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారని సమాచారం. వాళ్ళు ఎవరో ఒకసారి చూస్తే బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 కంటెస్టెంట్ హరితేజ పేరు దాదాపు కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. కాకపోతే కొన్ని కారణాల వల్ల హరితేజ ఇంకా సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం. ఒకవేళ హరితేజ రాకుంటే ఆమె స్థానంలో జ్యోతి లేదా కత్తి కార్తీకలలో ఎవరో ఒకరు హౌస్లోకి వెళ్ళొచ్చు. ఇక సెకండ్ సీజన్ నుంచి దీప్తి సునైనా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈమెకు కూడా బిగ్ బాస్ హౌస్లో చేదు జ్ఞాపకాలే ఉన్నాయి. ఒకవేళ దీప్తి సునైనా నో చెబితే కాంట్రవర్సీ యాంకర్ శ్యామల ఆ ప్లేస్ను భర్తీ చేస్తుందని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే 2024 ఎన్నికల నేపథ్యంలో యాంకర్ శ్యామల పేరు మారుమ్రోగింది. అలాగే రీసెంట్గా వైసీపీ అధికార ప్రతినిధిగా కూడా యాంకర్ శ్యామలను నియమించారు. ఈ నేపథ్యంలో యాంకర్ శ్యామల బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తే మా టీవీ రేటింగ్స్ ఓ రేంజ్కి వెళ్ళిపోతుందని బయట వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సీజన్ 7లో మంటలు పుట్టించిన కాంట్రవర్సీ బ్యూటీ శోభా శెట్టికి కూడా కాల్స్ వెళ్ళాయట. కానీ ఇప్పటికే బిగ్ బాస్ హౌస్లో కన్నడ ఆర్టిస్టుల డామినేషన్ ఎక్కువగా ఉండడంతో ఆమెను లైట్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక యాంకర్ రవికి కూడా బిగ్ బాస్ వల్ల లాభం కంటే నష్టమే జరిగింది. సో అతను రావడం అనుమానంగా ఉంది. ఇక మరో హాట్ బ్యూటీ సిరి హనుమంత్ పేరు కన్ఫర్మ్ అయిందనే వార్తలు వినిపిస్తున్నా బిగ్ బాస్లో ఆమె క్యారెక్టర్పై షణ్ముఖ్ జశ్వంత్తో క్లోజ్గా ఉండడం వల్ల మచ్చపడింది. షణ్ముఖ్ ఎక్స్ లవర్ దీప్తి సునైనాతో పాటు సిరికి కూడా బిగ్ బాస్ డోర్స్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందని ఊహించుకుంటేనే బిగ్ బాస్ లవర్స్కి మెంటలెక్కుతోంది. దీప్తి సునైనా, సిరి హనుమంత్ ఇద్దరు కూడా బిగ్ బాస్లోకి వైల్డ్ కార్డ్ ఇస్తే షణ్ముఖ్ ఇష్యూలో బయట జరిగిన రచ్చ కంటే హౌస్లోనే అసలు రచ్చను చూడొచ్చని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. పైన చెప్పిన పేర్లలో ఓ 6 మెంబర్స్ అయితే రచ్చలేపడానికి బిగ్ బాస్ హౌస్లోకి త్వరలోనే వస్తున్నారని క్లియర్గా అర్థమవుతుంది. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మీరు ఎవరికి రావాలని కోరుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం లక్కీ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.